అపోస్తలుడైన యోహాను. యేసు యొక్క ప్రియ శిష్యుడైన ఇతనిని ఎఫెసీలో బంధించి రోమునకు తీసుకొని వెళ్ళి మరుగుచున్న నూనెలో చంప ప్రయత్నించగా యోహాను మరణించకపోగా డొమిషియన్ చక్రవర్తి ఆ దేశానుసారముగా పద్మాసు ద్వీపాన ఖైదీగా బంధింపబడి అక్కడ ప్రపంచానికి ప్రకటనా గ్రంథాన్ని అందించి సాధారణ మరణం పొందెను. అపోస్తలుడైన ఫిలిప్పు పగ్రియా ప్రాంతం వెళ్ళి క్రీస్తు సువార్తను ప్రకటిస్తున్న సమయంలో కొరడాలతో కొట్టబడి క్రూరముగా హింసించబడి సిలువ వేయబడి క్రీస్తు కొరకు హతసాక్షిగా మారెను. అపోస్తలుడైన బర్తలోమయి ఆర్మేనియా దేశంలో సువార్తను బోధిస్తుండగా అన్యులు అతనిపై కోపించి అతని చర్మాన్ని ఒలిచి ఆ చర్మంతోనే మరలా అతని శరీరమును కుట్టి సిలువ వేయగా సంతోషముతో ఆ బాధను అనుభవించి క్రీస్తు కొరకు హతసాక్షిగా మారెను.